హలో అండి అందరికీ వెల్కమ్ టు నందిని వ్లాగ్స్. ఈరోజు ఈవినింగ్ స్నాక్ రెసిపీ కారం బొరుగులు చేసుకుందామా. ముందుగా ఒక కడాయిలోకి బొరుగులు వేసుకొని అటు ఇటు లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ 4-5 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకున్నవి వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించుకోవాలండి. వేయించిన పల్లీలు తీసుకొని వేరే బౌల్లోకి పెట్టేసుకోండి. అదే ఆయిల్లో పుట్నాల పప్పు ఉంటాయి కదండి, ఆ పుట్నాలు కూడా తీసుకొని వేయించుకోవాలి. వేయించుకున్నాక పల్లీలు వేసుకున్నాం కదండి, అదే బౌల్లోకి ఈ పల్లీలు కూడా మనం వేసుకోవాలి. అదేవిధంగా మనం కరివేపాకు కూడా తీసుకొని వేయించుకోవాలండి. ఇవన్నీ ఒక బౌల్లోకి నేను తీసుకుంటున్నాను. అదే ప్యాన్లో అటుకులు ఉంటాయి కదండి, మరీ ఎక్కువ ఆయిల్ ఏమి యాడ్ చేయకుండా డీప్ ఫ్రై చేయకుండా మనం అటుకులు వేయించుకోవాలి. ఈ వేయించిన అటుకులు కూడా తీసుకొని పల్లీలు ఉన్న బౌల్లోకి మనం వేసుకోవాలండి. అదేవిధంగా ఆల్రెడీ మనం డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్న బొరుగులు కూడా ఉన్నాయి కదా, ఆ బొరుగులు కూడా వేసుకొని అన్నిటినీ బాగా కలుపుకోవాలండి. తర్వాత వీటిలోనే మన టేస్ట్కి తగ్గట్టుగా పసుపు, ఉప్పు, కారం వేసుకొని అన్నీ మిశ్రమానికి మొత్తం మంచిగా పట్టేలాగా కలుపుకోవాలండి. అంతే అండి ఈ రెసిపీ. పిల్లలు చాలా ఈజీగా ఉంది కదా, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి. మీకు ఈ రెసిపీ కానీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.